వెల్కమ్ టు ఆగిన్బి న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ మరియు వివిధ గ్రామాల్లో పర్యటించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేటలో ఈరోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా సుమారు 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లక్షటిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. విషయం తెలిసిన డీసీపీ భాస్కర్ ఆయన ఇంటి సందర్శించి ఇబ్బందిని తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐ మరియు ఎస్ఐలకు సూచించారు. అనంతరం మండలంలోని పాత కొమ్ముగూడెంలో లెవెల్ వంతెన నీటిలో మునిగిపోయి భారీగా నీరు వంతెనపై నుండి ప్రవహిస్తూ ఉండడంతో అక్కడికి వెళ్లి ప్రజలను తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట లక్షటిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ ఇట్లా పోదా సీరియల్ కంటిన్యూస్గా పడిన వర్షము తెల్లవారుజామున హెవీగా దాదాపు మంచిర్యాల జిల్లాలో 7 సెంటీమీటర్ల వరకు 3 అవర్స్ స్పాన్లో పడడంతో స్థానికంగా ఉన్న వాగులు, రైచుని వాగు, రోళ్ళ వాగు, ఇంకా చెన్నారమ్మ వాగు, లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజ్వేస్ పొంగుతున్నాయి. ఇప్పుడు పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, లక్షటిపేట పిఎస్ పరిధిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్ స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల టౌన్లో ఉన్న కులవాళ్ళు అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 24 గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. వర్షం కూడా సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినట్టు ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు, వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి. అవి ఓవర్ఫ్లో కావడము, కొన్ని సందర్భాల్లో కట్టలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ డామ్స్, కాజ్వేల మధ్య నీళ్ళు రావడం, దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో చేపలు పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 24 గంటలు అలర్ట్ ఉండాలి. మా యొక్క ఆఫీసర్లు అందరూ రెవెన్యూ అండ్ పోలీసు అలర్ట్ ఉన్నాము. మీరు కూడా పిల్లలకు కొద్దిగా జాగ్రత్తలు చెప్పాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ. కంటిన్యూస్గా పడిన వర్షము తెల్లవారుజామున హెవీగా దాదాపు మంచిర్యాల జిల్లాలో 7 సెంటీమీటర్ల వరకు 3 అవర్స్ స్పాన్లో పడడంతో స్థానికంగా ఉన్న వాగులు, రైచుని వాగు, రోళ్ళ వాగు, ఇంకా చెన్నారమ్మ వాగు, లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న
క్యాజ్వేస్ పొమ్ముతున్నాయి. ఇప్పుడు పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, నర్సెట్టిపేట పిఎస్ పరిధిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్ స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల టౌన్లో ఉన్న కులవాగు అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 24 గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. వర్షం కూడా సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినట్టు ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు, వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి. అవి ఓవర్ఫ్లో కావడము, కొన్ని సందర్భాల్లో పంటలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ డామ్స్, కాజ్వేల మధ్య నీళ్ళు రావడం, దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో చేపలు పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 24 గంటలు అలర్ట్ ఉండాలి. మా యొక్క ఆఫీసర్లు అందరూ రెవెన్యూ అండ్ పోలీసు అలర్ట్ ఉన్నాము. మీరు కూడా పిల్లలకు కొద్దిగా జాగ్రత్తలు చెప్పాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ.